ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో పాలపోలమ్మ తల్లి ఆలయం పక్కనే ఉన్న బ్రహ్మంగారి ఆలయంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠ మంగళవారం రాత్రి 12 తర్వాత దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో భక్తులు సమర్పించిన బంగారం 6 తులాలు, వెండి 5 కేజీలు దోపిడీకి గురయ్యాయి. పక్కనే ఉన్న బ్రహ్మంగారి ఆలయంలో 2 కేజీల వెండి దోచుకున్నారు. పోలీస్ జాగిలాలు దొంగల ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ రైల్వే స్టేషన్ వరకు అనుసరించాయి. ఆముదాలవలస పట్టణానికి శివారు ప్రాంతాల్లో ఉంటున్న ఈ దేవాలయాలు భద్రత విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాళాలు తీసి వచ్చేసరికి 4:35-40 నిమిషాలు అవుతుంది. వచ్చి తాళాలు లైట్లు వేసి తాళాలు చూసేసరికి కొట్టున్నాయి. తాళాలు మెయిన్ డోర్ తీసి తాళాలు కొట్టున్నాయి. నేనేమి వెళ్ళి ధర్మకర్తలకున్న పోలీసులకి ఫిర్యాదు చేశాను సార్. మా ఆలయాన్ని మేమంతా చందాలు వేసుకొని గ్రామ ప్రజలు పెద్దలందరి సహకారంతో ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చెందించాం. అయితే ఈ మారుమూల ప్రాంతంలో ఉండటం చేత ఈ దేవాలయం ఎప్పుడూ కూడా దొంగతనానికి గురవుతుంది. పోలీసు వారికి విన్నవించాం. వారు కూడా శ్రద్ధ చూపెట్టినప్పటికీ ఆ ఇంటి దొంగల్ని పని పట్టలేకపోయారు. ఈరోజు
మా గర్భగుడిలో కూడా వాళ్ళు ప్రవేశించి మాకు ఒక పెద్ద నాగాభరణం బహుకరణంగా వచ్చింది. అలాగే మరి ఆలయంలో ఉన్నటువంటి పాత్రలు, వెండి పాత్రలు కూడా దొంగిలించడం జరిగింది. దయచేసి హుండీ చాలాసార్లు కొట్టేశారు. దయచేసి ఈ అరాచకాన్ని ఇక్కడితో ఆపేందుకు పోలీసు వారు అందరూ సహకరించి మాకు సహాయం చేస్తారని. నా పేరు దుంపల శ్యామలరావు. నేను అహ్మదాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వార్డుకి. నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా దురదృష్టమైంది. ఎందుకంటే దుర్గా నవరాత్రులు వస్తున్నాయి రేపటి నుంచి. దాని గురించి రాత్రి 12 వరకు ఇక్కడ అందరూ ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. మరి ఇంటికి వెళ్ళిపోయి మరి ఇక్కడ ఎవరు పడుకున్నారో మనకు తెలియదు, కానీ ఇది చాలా దురదృష్టమైంది. రాత్రి దొంగతనం జరిగింది. ఎందుకంటే ఈ అమ్మవారు అహ్మదాబాద్కి చాలా అందరికీ మంచి చేస్తుందని ఒక భక్తులకు ఒక నమ్మకం ఉంది. ఎస్ఐ కె గోవిందరావు మాట్లాడుతూ, శ్రీ పాలపురం తల్లి గుడి ఉంది ఇక్కడ. దీని వెనకతలే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఇంకొక ఆలయం కూడా ఉంది. ఈ రెండింటికి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తులేని దొంగలేవడో గుడిలో ఎంటర్ అయ్యి దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో సుమారు 6 తులాల బంగారం, 7 కేజీల వరకు వెండిపోయినట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా డాగ్ స్క్వాడ్ని, క్రూజ్ టీమ్ అన్నీ కూడా పిలిపించి దర్యాప్తు ముమ్మరంగా చేస్తుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ పాలపులమ్మ గుడి, దాని వెనకత్తులో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, ఈ 2 గుడుల్లో కూడా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దొంగలు ఎవరో గుడిలో ప్రవేశించి ఈ తాళాలు పగలగొట్టి ఈ అమ్మవారికి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహానికి కూడా అలంకరణ చేసి ఉన్నటువంటి వెండి సామాన్లు, బంగారు వస్తువులు దొంగిలించిపోయినట్టు ఇక్కడ ఆలయ ధర్మకర్తలు, మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్ట్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా క్రూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా తెచ్చి దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ఐకేపీ ఉద్యోగ సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో చెలో కలెక్టరేట్ అంటూ ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులతో పాటు ఐకేపీ యానిమేటర్స్ ఉద్యోగులు పాల్గొని బకాయి జీతాలు చెల్లించాలని, అభయహస్త బీమా పథకం అమలు చేయాలని, రాజకీయ వేధింపులు, తొలగింపులు వెంటనే ఆపాలని వారు కోరారు. రుణాలు మాఫీ చేయాలి, బకాయి వేతనాలు చెల్లించాలి. అందరికీ నమస్కారం అమ్మ. మనము ఈ వివోఏలుగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు అంత పని చేయించుకున్నాను వివోఏలు అనేది గుర్తున్నది అతనికి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడు మనం జీతాలు అడిగా సరే కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారా లేదన్నట్టుగా అతను మాట్లాడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒక ఐక్యతగా ఉండి మన పోరాటం సాధించినంత వరకు కూడా మనం సమ్మె చేద్దామని ఈ అవకాశం ఇచ్చినందుకు మేము
వచ్చిందే లేదు. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం, సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942 228893 మరియు 22677. మా వెబ్సైట్ www.anandsayisweets.com. జిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన భవనం రాష్ట్ర కార్మిక క్రీడల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు ప్రారంభించారు. డోల జగన్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ భవనం కేంద్ర కార్యాలయంగా ఉంటుందని, బ్రాంచి యథావిధిగా సూర్యమహల్ జంక్షన్లో కొనసాగుతుందని అంటున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శ్రీకాకుళంలో అభివృద్ధికి బాటలు వేయాలని, సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని, రైతులకు సేవలందించాలని, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బొగ్గు రమణమూర్తి, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. ఆ నిధులు కేంద్ర సహకార బ్యాంకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానివ్వండి, అలానే వివిధ సహకార బ్యాంకులో ఎక్కువగా బోగస్ ఉన్నట్టుగా, భూమి లేకుండా లోన్లు ఎక్కువగా తీసుకున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావటం ఈ మధ్య ప్రభుత్వం ఆలోచనలో కూడా ఉంది. అందుకే ఈరోజు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా సహకార బ్యాంకులో జరిగాయి. అంటే మన జిల్లాలో లేకపోవచ్చు. అనంతపురం జిల్లాలో ఒకే ఒక వ్యక్తి సుమారు సహకార బ్యాంకులో 30 కోట్ల రూపాయలు రుణం తీసుకొని ప్రభుత్వం ప్రకటించినటువంటి లోను మాఫీలో ఆయన 30 కోట్లు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా కొన్ని దగ్గర జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం పెట్టి లోపాలన్నీ కూడా సరిచేసి ఈ బ్యాంకు ఏ ఉద్దేశంతో ఏర్పడిందో
ఆ ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో రైతాంగానికి ఉపయోగపడాలి, ఎక్కడ కూడా బోగస్ జరగకూడదనే ఆలోచనతో ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి లోపాలు ఉన్నటువంటి ఎవరైనా సరే పాస్బుక్ లేకుండా లోన్లు వాడిన వాళ్ళు కానీ, భూమి లేకుండా లోన్లు వాడిన గారు కానీ, ఒకే దాని మీద 4 సార్లు లోన్లు తీసుకున్నటువంటి ఈ మాల్ ప్రాక్టీస్ అన్నీ కూడా సరిచేసి నిజమైనటువంటి లబ్ధిదారులకి ఈ సహకార బ్యాంకు ద్వారా సహాయం అందించాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దీనికి నాబార్డు వారి యొక్క సహకారం కూడా మనం తీసుకోవాలి. నేను ఇప్పుడే జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేస్తున్నాను, మీరు మండల స్థాయిలో భవనాలు కూడా ఏవైతే 19 పెండింగ్ ఉన్నాయో, కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆ 19 మండలాల్లో ఎక్కడెక్కడైతే మీకు భవనాలు లేవు కలెక్టర్ గారికి ఇస్తే ఎంఆర్ఓస్కి ఆర్డీఓస్కి చెప్పి అనువైనటువంటి స్థలాన్ని మీకు వీలైనంత తొందరగా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం. భవనం కూడా ఏదో ఒక ఆఫీస్ భవనమని కాకుండా ఇది గొడౌన్ సదుపాయంతో కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఈరోజు వ్యాపారం కూడా చేస్తున్నాం, రైతాంగానికి కావలసినటువంటి విత్తనాలు కూడా మనం మన సొసైటీల ద్వారా ఇస్తున్నాం, రైతాంగానికి కావలసినటువంటి ఎరువులు కూడా మన సొసైటీ ద్వారా ఇస్తున్నాం. కాబట్టి అన్ని హంగులతో మండల స్థాయిలో కూడా మనం భవనాలు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా మీరు కృషి చేయండి, దానికి మా యొక్క సహకారం కూడా పూర్తిగా ఇస్తాం. మనం ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్యాంకు ఏర్పడింది కాబట్టి జరిగిన విషయాలన్నీ మనం లోతుకి వెళ్తే దీనివల్ల ఉపయోగం లేదు. భవిష్యత్తులో మనం మ్యానిపులేట్ లేకుండా, ఎక్కడ తప్పు జరగకుండా, ఏ ఉద్దేశంతో అయితే ఈ బ్యాంకు ద్వారా రైతాంగానికి మనం మేలు చేయాలనుకుంటున్నామో ఆ విధంగా మీరు పూర్తిగా పనిచేయాలి. దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా సరే, మీ మంత్రి గారు కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాకు కూడా మంచి మిత్రుడు, మీకు ప్రభుత్వం నుంచి ఈ బ్యాంకుకి కానీ ఇంకా మనం రైతాంగానికి మేలు చేయాలంటే ఇంకా ఎటువంటి పథకాలు మనం అమలు చేస్తే మేలు జరుగుతుందో అవన్నీ కూడా మీరు ప్రణాళిక రూపంలో తయారు చేసి నా దృష్టిలో పెడితే ప్రభుత్వం నుంచి ఈ బ్యాంకుకి, ఈ బ్యాంకు ద్వారా జిల్లాలో రైతాంగానికి ఎటువంటి సహాయం కావాలన్నా సరే పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక యూనిట్గా పనిచేసి ఈ బ్యాంకుని రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాల కంటే శ్రీకాకుళం సహకార బ్యాంకు అత్యున్నతమైనటువంటి స్థాయిలో పనిచేస్తుంది. దీని ద్వారా జిల్లాలో రైతాంగానికి అన్ని విధాల మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా పనిచేయాలి. దానికి మా వంతు సహకారం పూర్తి స్థాయిలో ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు.